ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానం, తనకు మొరపెట్టు వారి కందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు నా తండ్రి, నీ బిడ్డలైన వారితో మేము మాట్లాడుచూ ఉండగా మీరు మాకు కావలసిన సమస్త ఈవులను ప్రసాదించి నీ వాక్యము ద్వారా మమ్మలను వెలిగించమని, నీవే మాకు తోడయ్యుండి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పొందమని వాక్యముగా మా మధ్యకు వచ్చి వేసిన క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని వాక్యాన్ని గనుక మనం గమనించినట్లయితే, తనకు మొరపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఈ వాక్యములో గనక మనం చూస్తే, కీర్తనాకారుడితో దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట, తనకు మొరపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. మొరపెట్టుట వేరు, నిజముగా దేవునికి మొరపెట్టుట వేరు. ఇది మనం గమనించినట్లయితే, నిజముగా నువ్వు దేవుణ్ణి మొరపెట్టేవాడిగా ఉంటున్నావా? ఆలోచించు. నిజముగా నువ్వు దేవుణ్ణి మొరపెట్టేవాడిగా ఉంటే దేవుడు నీ మొరను అంగీకరించేవాడిగా ఉంటాడు. కనుక తన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రమును కూడా త్రోసివేయనన్న దేవుడు ఈరోజు నీకున్న కష్టాన్ని, నీకున్న బాధని, నీకున్న ఇబ్బందిని తొలగించడానికి నీ సమీపముగా ఉన్నాడు. కనుక ప్రభువారి విషయంలో గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, నిజముగా నీవు మొరపెట్టేవాడిగా ఉండాలి. నిజముగా నీవు మొరపెట్టు చూడు, ప్రభు ఏం చేస్తాడో నీ యొక్క స్థితిని బట్టి దేవుడు మెరుగుపరిచేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుని విశ్వాసులారా, మీరు గమనించి చూడండి. దావీదు మొదటిగా మొరపెట్టాడు, కానీ తర్వాత నిజముగా మొరపెట్టిన వాడిగా ఉన్నాడు. తన జీవితంలో దావీదు యొక్క మొర మొదటిగా దేవుని యొక్క పాదాల యొద్దకు వెళితే, తర్వాత నిజముగా పెట్టినటువంటి మొర తన సింహాసనం యొద్దకు చేరింది. ఒక సమయాన్ని బట్టి మనము కూడా, అవసరాన్ని బట్టి మన స్నేహితులతో మనం మాట్లాడుతున్నప్పుడు మనము మామూలుగా మాట్లాడేది వేరు, నిజముగా మాట్లాడేది వేరు. ఇది మనం గమనించినట్లయితే, మనము ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడి మనం వెళ్ళిన తర్వాత మరొకలాగా మాట్లాడేవాడు నిజముగా మన ఎడల ప్రేమను చూపించేవాడిగా లేనట్లే. కాబట్టి ఇది మనందరికీ కూడా ఎదురయ్యే ఒక గొప్ప సందర్భం. కానీ దేవుడి విషయంలో నువ్వు నిజముగా మొరపెట్టేవాడిగా ఉంటే దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. నీళ్ళల్లో పడిపోయావు, నువ్వు బిగ్గరగా అరుస్తున్నావు, ఇంకా బిగ్గరగా అరుస్తున్నావు. సమీపాన ఉన్నటువంటి ఏ ఒక్కరైనా సరే వచ్చి నిన్ను రక్షించాలి అని నువ్వు అడిగేవాడిగా ఉంటున్నావు. కాబట్టి ఈరోజు అలాంటి నీళ్ల వంటి శ్రమలో నువ్వు ఉన్నావేమో, ఇబ్బందులు పడుతున్నావేమో. ఆలోచించు. నీకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపంగా ఉంటానన్నాడు. కనుక నిజమైనటువంటి స్థితి నీలో ఉందా లేదా అనే ఆలోచన నీలో అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, తనకు మొరపెట్టు వారికందరికంటే తనకు నిజముగా మొరపెట్టిన వారినందరినీ యెహోవా సమీపముగా ఉంటాడని. నువ్వేదో మామూలుగా అడిగి, దేవా నాకు చేస్తావా లేదా అని ఖండితముగా చెప్పేదానిగా నువ్వు ఉండకూడదు. ప్రభువు దగ్గర వినయముతో, విధేయతతో, ప్రేమతో, ఆశతో, నిరీక్షణతో నువ్వు అడిగేదానిగా ఉండాలి. కనుక దావీదు మొదటిగా అడిగినటువంటి మొర కంటే తాను పరిపూర్ణముగా మారిన తర్వాత అడిగినటువంటి మొర గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఆయనకు దయచేసింది. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు యొక్క స్థితి రాజును చేసేదానిగా ఉంది. ఈరోజు నీకు ఏమీ లేకపోవచ్చు, నిన్ను ఎవరు లెక్క చేయకపోవచ్చు, నీ ఇంటి వారు నిన్ను పట్టించుకోపోవచ్చు, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ బిడ్డలైనా సరే నీకు సమీపాన లేకుండా ఉండొచ్చు. కానీ నిన్ను కలుగజేసిన దేవుడు అంటున్నాడు, నిజముగా నువ్వు నన్ను మొరపెట్టు, నేను నీకు సమీపాన వస్తాను. చీకట్లో వెళ్ళేటప్పుడు మనకి ఎవరైనా తోడు సహాయము అవసరం. కాబట్టి చీకటిగా ఉన్నప్పుడే మనకు ఆత్మీయ సహాయం అనేది అవసరం. మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటి శ్రమల నుంచి మనం బయటపడితే తప్ప మన వెలుగులోనికి ప్రవేశించేవారిగా ఉండం.
దేవుని బిడ్డలారా గమనించండి, చీకటి వెలుగును వేరు చేసేదానిగా ఉంటుందని వాక్యములో చూశాం. కాబట్టి కష్టాన్ని నీవు పెట్టే మొరను బట్టి దేవుడు యెహోవా సమీపిస్తాడు కనుక ఆ సమీపించే వెలుగు ఏం చేస్తుందయ్యా అంటే నీ జీవితాల్లో వెలుగును ప్రసాదించేదానిగా ఉంటుంది. కాబట్టి నిజముగా నువ్వు దేవుని అడుగు. నువ్వు తాత్కాలికంగా దేవుణ్ణి అడగడానికి ప్రయత్నం అనేది ఎప్పటికీ కూడా నువ్వు చేయవద్దు. అలాంటి స్థితిని నువ్వు కలిగి ఉంటే దేవుడు చెప్పుచున్న మాట, నిజముగా నేను నీకు సమీపముగా ఉంటాను. కాబట్టి దేవుడి యొద్దకు వచ్చినటువంటి ఒక స్త్రీ తాను 12 సంవత్సరముల నుంచి భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతుంది. ఏ వైద్యుడు కూడా ఆమెను బాగు చేయలేకపోయాడు. కానీ నిజముగా యెహోవా యొద్దకు వచ్చి దేవుణ్ణి మొరపెట్టింది. యెహోవా ఆయన సమీపానికి వచ్చి యేసయ్య ఆమెను రక్షించిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మనము కూడా నిజముగా దేవుణ్ణి అడుగుదాం. అతి మొరను అందుకునే స్థితి ఏకీవించే మనందరికీ ప్రభువే ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్య ఒక సిస్టర్ తన యొక్క సమస్య కొరకు ప్రార్థన చేయమని చెప్పింది. ఆ సిస్టర్ పేరు మణి. మరి కుటుంబంలో మరి తన భర్తను పోగొట్టుకొని తన 2 బిడ్డలతో మరి ముందుకు వెళ్ళుచున్నది కనుక వారి బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలని ఆమె ప్రార్థన చేయమంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన ఆమె కోసం మనం జరిగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ బంగారు పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. తనకు మొరపెట్టగా వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని కీర్తనాకారుడితో తెలియజేసిన తండ్రి, ఈరోజు నిజముగా నీ కుమార్తె నీ ముందు తన యొక్క స్థితిని బట్టి తన సమస్యను చెప్పుకొనుటకు సిద్ధముగా ఉన్నది కనుక మణి అనే కుమార్తె విషయంలో రావాల్సిన దీవెన దయచేయండి. నీవే భర్తగా ఉండి తన జీవితంలో కావలసినటువంటి మేలులను దయచేయమని అడుగుచూ ఉన్నాం. తన 2 కుమారుల విషయంలో కావలసినటువంటి గొప్ప స్థితిని మీరు అందించండి. చిన్న కుమారుడి యొక్క ఎగ్జామ్స్ను ఫలితాలను వెల్లడించే సమీపంగా ఉన్నాడు కనుక ఆ కుమారుడి విషయంలో ఉన్నతమైనటువంటి స్థితిని, 2వ కుమారుడి విషయంలో కూడా రాసినటువంటి పరీక్షల విషయంలో రావాల్సిన దీవెనను మీరు మెండుగా ప్రసాదించమని అడుగుచున్నాం. అలాగనే తండ్రి, ఈ వాక్యము ద్వారా బిడలైన వారందరికీ కూడా వెలిగింపును, సమాధానమును, క్షేమాన్ని మీరే దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పొందమని మా మధ్యకు వచ్చి వేసిన క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదము సర్వదా మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.